పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, మహోన్నతమైన, ఘనమైన చింపునామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి మరొకసారి మీ కృపా సన్నిధికి మమ్మల్ని సమకూర్చి, మీ జ్ఞానాన్ని నేర్చుకుంటానికి, మీ చిత్తాన్ని జరిగించడానికి మాకు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఒక ప్రత్యేక సమయాన్ని మాకు అనుగ్రహించి లేఖన భాగంలో ప్రత్యేకమైనటువంటి కొన్ని సంగతులు మీరు నేర్చుకుంటానికి మీరు మాకు కృపానుగ్రహించారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా మీ దాసుడు మరి కాకి వెంకటరావు గారు, మరి సత్యమణి సుజాత గారికి కలిగినటువంటి రెండవ కుమారుడు చాణిక్య మానస వారి వివాహ వివాహ యానివర్సరీ డే మరి జరుపుకుంటుండగా మీ కృప, మీ ప్రసన్నత వారికి తోడుగా ఉంచండి. ఆ రీతిగా ఈ ప్రతి వాక్యమును ప్రకటించడానికి మీ కృపానుగ్రహించమని, మరి విన్నటువంటి ప్రతి హృదయాన్ని మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధపరచమని వేడుకొంచు యేసుక్రీస్తు ప్రశస్త చింపు నామంలో మిమ్మల్ని అతివినతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చింపు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఒక ప్రత్యేక అంశం ద్వారా దేవుడు మీ సన్నిధికి రావటానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మన అంశము మ్యారేజ్ యానివర్సరీ డే. అంటే మ్యారేజ్ యానివర్సరీ డే అంటే వివాహ వార్షికోత్సవ రోజు. వివాహ వార్షికోత్సవ రోజు ఈ అంశాన్ని గురించి మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఈ అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అనేసి మనం పరిశీలన చేస్తే, ఈ లోకంలో మనం చూస్తూ ఉంటుంటే అనేక సంవత్సరాలుగా మరి అనేక స్థలాల్లో, ప్రదేశాల్లో, దేశాల్లో వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అయితే జరుగుతున్నటువంటి వివాహాలన్నింటినీ గురించి మనం పరిశీలన చేస్తే, వారి వివాహాలు దేవుని వైవాహిక జీవితము దేవుని చిత్తానుసారంగా జరుగుతుందా అనేది మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు తెలుసు, చాలా సంగతులు లోకంలో జరుగుతున్న సంగతులను మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా, మరి ఈ వివాహము చేసుకుంటున్న ద్వారా దంపతుల దాంపత్య జీవితము మరి దేవుని చిత్తానుసారంగా మరి ఉండాలి అంటే మనము ఏం నేర్చుకోవాలి అంటే, అసలు ఈ వివాహ వ్యవస్థ గురించి దేవుని సంకల్పం ఏంటి, ఈ వివాహము మనం భూమి మీద జరుగుతున్నటువంటి వివాహాలు విషయంలో పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, ఇది తెలుసుకోకుండా, దేవుని చిత్తం ఏదో తెలుసుకోకుండా, మా అమ్మాయికి వయసు వచ్చింది అందుకనే నేను పెళ్లి చేయాలి, మా అమ్మాయి చదువు పూర్తి చేసుకుంది, ఉద్యోగం వచ్చింది పెళ్లి చేయాలి, లేకపోతే మా అబ్బాయికి వయసు వచ్చింది చేయాలి, ఉద్యోగం వచ్చింది చేయాలి అనే లాగా మరి ఈ లోకంలో జరుగుతున్నటువంటి వివాహాలుని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ వివాహము గురించి మనం పరిశీలన చేస్తే చాలా మంది మనం చూస్తుంటే డబ్బు, అధికారము, హోదా, పదవి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూసి వాటిని బట్టి మరి వివాహాలని జరుపుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే వివాహానికి ప్రాధాన్యత దేనికి ఇస్తున్నారు? దంపతుల వైవాహిక జీవితానికి మరి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటే, డబ్బు కోసం, అధికారం కోసం, సంపద కోసం, వీటినే ప్రామాణికంగా చూస్తున్నారు. కానీ అసలు వివాహము విషయంలో దేవుని చిత్తం ఏంటి, దేవుని సంకల్పం ఏంటి, ఇది తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకనే చాలా వివాహాలను మనం పరిశీలన చేస్తే, చాలా వివాహాలు దేవుని చిత్తానుసారంగా దేవుని చిత్తానుసారంగా జరిగించట్లేదు. జరిగిన వివాహాలు కూడా మరి అవన్నీ కూడా చాలా వరకు మరి ఫెయిల్ అయిపోవటం చూస్తూ ఉన్నాం. ఎందుకు జరుగుతుంది?
అనేసి మనం చూస్తే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుని సంకల్పం ఏంటో తెలుసుకోవాలి. ఇది మనం ఈ అంశాన్ని నేర్చుకుంటానికి ప్రాముఖ్యమైనటువంటి ఆహ్, రీజన్ అనమాట. కానీ కాబట్టి ప్రియులారా ఇప్పుడు మన అంశంలోనికొద్దాం. అయితే చాణక్య మానస వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మీకు శుభాకాంక్షలు. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. వివాహ వార్షికోత్సవం అనేది భార్యాభర్తలు తమ పెళ్లి రోజులు గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని పంచుకుని పంచుకునేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఇది ప్రేమ, నమ్మకము మరియు కలిసి సాగినటువంటి ప్రయాణ వేడుక అనేసి మనం గుర్తించవలసిన అవసరం ఉంది. అయితే ప్రియులారా, జయప్రదమైన ఫలభరితమైన దాంపత్య జీవితానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. కొన్ని బైబిల్‌లో కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవి మనం పరిశీలన చేస్తే మొట్టమొదటిది ప్రేమ అనేది ఉండాలి. అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఉండాలి. ఆ తర్వాత అనురాగం ఉండాలి. అనుబంధం ఉండాలి. ఆ తర్వాత ఆప్యాయత అనేది ఉండాలి. ఆ తర్వాత ఇద్దరి మధ్యలో యథార్థత అనేది ఉండాలి. ఆ తర్వాత ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది ఉండాలి. అలాగే ఇద్దరు కూడా ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము, ఏక అభిప్రాయము కలిగి ఒక్కదాని మీద మనస్సు ఉంచాలి. ఇవన్నీ కూడా ప్రియులారా, ఇవన్నీ కూడా లోపించటం ద్వారా ఏమైపోతున్నారంటే నాది, మనది అనేది కాకుండా నాది, మాది అనే కాడికి వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంది. వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు ఎలా అయిపోయారంటే ఇది నాది, అది నాది అనే కాడికే వచ్చేసి వాళ్ళు వాళ్ళు నిజమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని వారు వైవాహిక జీవితంలో లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎన్నో దగ్గరలో మనం చూస్తూ ఉన్నాం. అయితే వివాహం యొక్క పరమార్థాన్ని మనం చూస్తే వివాహం అనేది దేవుని యొక్క సంకల్పంలో ఒక భాగము. దేవునిచే నియమించబడింది. నియమించబడింది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. వివాహాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేసి మనం పరిశీలన చేస్తే వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. వివాహ వ్యవస్థ దేవుని సంకల్పంలో ఒక భాగము అనేసి బైబిల్లో రాయబడింది. వివాహ వ్యవస్థను దేవుడు నియమించాడు. మనుషుల్లో నియమించింది కాదు ఇది. పరలోకముందున్న తండ్రి అయిన దేవుడు నియమించాడు. దేవుడు నియమించిన దేవుడు, వారిని జతపరిచిన దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లాగంటే మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి అని. మీరు డబ్బులు సంపాదించుకోండి, ఈ లోక సంబంధంగా గొప్పవాళ్ళు అయిపోండి అనేది కాదు. దేవుని సంకల్పం ఏంటంటే ఆయనకి అనేక మంది కుమారులు కావాలి కనుక ఆ సంకల్పాన్ని బట్టి దేవుడు వారిని జతపరిచాడు. జతపరిచిన దేవుడు వారి నుండి కోరుకునేది ఏంటంటే మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఒక రైతు కోరుకునేది కూడా అంతే. రైతు పొలంలో మరి నాటుతాడు. నాటిన ఆ రైతు ధాన్యము ఎక్కువ ధాన్యాన్ని మనం సమకూర్చి ఇంటికి తీసుకెళ్లాలనే ఒక ఆశ కలిగి ఉంటాడు. దేవుడు కూడా మన విషయంలో గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు, ఆశ కలిగి ఉన్నాడు. అయితే ఈ అందుకనే ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలంటే గర్భఫలాన్ని ఆయన మనకి బహుమానంగా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అనేసి మనం చూస్తూ ఉన్నాం. వీటికి కొన్ని రెఫరెన్స్లు మనం చూసుకుని ముందుకు కొనసాగుదాం. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలని హెబ్రీ పత్రిక 13:4 ఉంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అనేసి అక్కడ రాయబడింది. వివాహ వ్యవస్థ దేవుని సంకల్పములో ఒక భాగము. అంటే వివాహ వ్యవస్థను దేవుడు ఎప్పుడు సంకల్పించాడు అంటే జగత్తుకి పునాది వేయబడక మురిపే సంకల్పించాడు. ఎఫ్సి పత్రిక 1:4-6 ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము ద్వారా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై
ముందుగా తన కోసము నిర్ణయించుకున్నట్ట. ముందుగా అంటే ఎంత ముందుగా నిర్ణయించుకున్నట్టే, జగత్తుకి పునాది వేయబడక మునిపే. 6వ వచనం చదువుతాం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునే ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తుకి పునాది. ఈ వచనం ఈ మాటలు ఎక్కడ ఉన్నాయంటే ఎఫ్సి పత్రికలో 1:4-6 వచనాల్లో ఈ ఈ- ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అలాగే ఈ సంకల్పం ఏంటి అంటే, దేవుని సంకల్పం ఏంటంటే, పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవి కానీ వాటన్నింటినీ యేసుక్రీస్తులో ఏకం చేయాలని కోరుకున్నాడు. ఆ కోరుకున్న తండ్రి భూమి మీద మనల్ని సృజించిన తర్వాత, కన్న తర్వాత మనల్ని క్రీస్తు ద్వారా పరలోకం తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచన, సంకల్పం కలిగి ఉన్నాడు. అందుకనే మనం చూస్తే ఈ వివాహ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. వివాహ వ్యవస్థ ఏదో మనకు వయసు వచ్చింది కనుక పెళ్లి చేసుకుంటాం కాదు. దానికోసం కాదు. దేవుని సంకల్పాన్ని తెలుసుకోగలిగితే దేవుని చిత్తానుసారంగా మన దాంపత్య జీవితాన్ని కొనసాగించి మనకి పుట్టిన పిల్లల్ని దేవుని చిత్తానుసారంగా పెంచడానికి మనము ప్రయత్నము చేస్తాం. ఇది తెలవకపోవటం మూలన మరి వివాహ వ్యవస్థలో జతపరచబడిన దంపతులు ఆ దాంపత్య జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు. ఎంతసేపు డబ్బు డబ్బు డబ్బు, నాది నీది, నాది నీది, ఇదే వారి జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. వివాహ వ్యవస్థను ఎవరు నియమించారంటే దేవుడు నియమించాడు. దేవుడు అనుకుంటున్నాడు, దేవుడు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనేసి తలంచాడంట. ఆదికాండంలో 2:18 వచనంలో. మరి దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుము అన్నాడు. సాటి అయిన సహాయము చేస్తాం అనేసి ఆయన సంకల్పించాడు. ఎందుకు? వివాహం వివాహం సాటి ఆదాముకి సాటి అయిన సహకారిని కావాలి, సహాయం కావాలి. అంటే ఆదాము అంటే వారి దాంపత్య జీవితం ద్వారా దేవునికి పిల్లలు కావాలి. ఆ దాంపత్య జీవితాన్ని కొనసాగించి పిల్లలకని వారిని దేవుని కోసం పెంచాలి. అందుకనే దేవుడు ఆదాము ఒంటరిగా ఉంటే కాదు అని చెప్పి పిల్లలు కనటానికి, దేవుని కోసం పిల్లలు కనటానికి దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయము మరి కోసం అవ్వని సృజించాడు. ఎలా సృజించాడు? ఆదికాండం 2:20-24 వచనాల్లో అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకును పేరు పెట్టెను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు పక్కటెముకలో ఒకదాన్ని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లేనను, నా ఎముక నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడింది కాబట్టి నారి అనబడును అనేసి అక్కడ రాయబడింది. 24వ వచనంలో మనం చూస్తే చాలా చక్కని వచనాలు ఇక్కడ రాయబడిన ఆదికాండంలోనే చెప్పబడింది. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకున్న వారు ఏక శరీరమై ఉందురు అనేసి అక్కడ రాయబడింది. అయితే ఈ వివాహాలు భూమి మీద వ్యక్తులతో జతపరచబట్టలేదు. వివాహము చేసేది ఎవరు అంటే దేవుడే జతపరిచేటటువంటి పరిస్థితి. మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 6-9 వచనాలు అక్కడ మనం చూస్తే, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి పెట్టి భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమై ఉందరు గనక వారికను ఇద్దరుగా నుండక ఏక శరీరముగా ఉండరు. కాబట్టి దేవుడు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి 9వ వచనంలో, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అనేసి లేఖనాల్లో రాయబడి ఉంది. అవును ప్రియులారా, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసేవాడు. ఎందుకంటే ఆయన సంకల్పం అదే, అనేక మంది కుమారులు కావాలి. కీర్తన 68:9 68వ కీర్తన 6వ వచనంలో దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు అనేసి
అక్కడ రాయబడింది. దేవుడు ఆదాము అవ్వలను ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? ఆదికాండం 1:28లో దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి అనేసి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇదే ఆశీర్వాదము దేవుడు జల ప్రళయము తర్వాత నోవాహుకు కూడా ఈ ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఆదికాండం 1:9, ఆదికాండము 9:7 కూడా ఏ బట్టలు రాయబడి ఉన్నాయి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అనేసి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచింది. గర్భ ఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానము, దేవుడిచ్చే బహుమానం. మనం ఏదైతే విత్తుతున్నామో విత్తినది నువ్వు విత్తుతున్నావు కానీ పుట్టబో శరీరాన్ని విత్తట్లేదు అంటాడు. కాబట్టి గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కీర్తన 127:3-4 వచనంలో కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చా బహుమానమే అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. వివాహం అనేది సామాన్యమైనటువంటిది కాదు. భూమి మీద జరుగుతున్నటువంటి వివాహాలు మరి సామాన్యమైనటువంటివి కాదు. వివాహము ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితము వారి సుఖాలు తీర్చుకుంటానికి వారు వివాహం చేసుకుంటాం అనేది కాదు. అలాంటి అభిప్రాయం కలిగి ఉండటం వల్లనే వివాహ వ్యవస్థ అనేది ఫెయిల్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇది వివాహం చేసుకున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. వివాహం చేసుకున్నటువంటి స్త్రీలు ఎలా ఉండాలి? పురుషులు ఎలా ఉండాలి? స్త్రీ పురుషుని విషయంలో ఎలా ఉండాలి? పురుషుడు స్త్రీ విషయంలో అంటే భార్య భర్త విషయంలో ఎలా ఉండాలి? భర్త భార్య విషయంలో ఎలా ఉండాలి అనేసి మనం లేఖనాల్లో చాలా స్పష్టంగా రాయబడింది. వాటిని గురించి మనం చూద్దాం. స్త్రీలకు ఆజ్ఞ అంటే భార్యలకు ఆజ్ఞ ఏంటి అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3:1 అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండాలి. ఏం చేయాలంట? లోబడి ఉండాలి. అలాగే ఎఫ్సీ పత్రిక 5:22-23 వచనాల్లో కూడా చక్కని మాటలు రాయబడినాయి. ప్రభువు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండాలి అంటాడు. 22వ వచనం చూద్దాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండాలి అంటాడు. 23వ వచనం, క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు అనేసి అక్కడ రాయబడింది. పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. కాబట్టి పురుషునికి భార్య లోబడాలి అనేది బైబిల్ చెప్తుంది. మరి అలాంటి లోబడేటటువంటి జీవితాలు మరి వివాహం జరిగించుకున్నటువంటి వారు అందులో మనకి కనపడుతుందా అనేసి మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి విషయంలోనూ తమ పురుషునికి లోబడాలి అనేసి ఎఫ్సీ పత్రిక 5:24లో రాయబడింది. 24వ వచనం, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను అనేసి అక్కడ రాయబడింది. అలాగే ఎఫ్సీ పత్రిక 5:33వ వచనంలో మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి నడుచుకుని వలన. ఏం చేయాలంట? భయము కలిగి నడుచుకోవాలి. భయం లేదు, భర్త విషయంలో భయం లేదు. భర్తనే భయపెట్టేటటువంటి పరిస్థితి ఉంది. తల్ల కింద అయిపోయింది. ప్రియులారు, ఒకసారి భార్య భర్తలను వారి ధర్మాలను భర్తలు వారి ధర్మాలను నడపాలి. వివాహం జరిగించిన తర్వాత భార్యాభర్తలు అయిన తర్వాత వారికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. వారి ఒకరి విషయంలో ఒకరికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలని నడుపుకోవాలి అనేసి అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 7:3 వచనంలో రాయబడింది. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి ధర్మములను నడుపుకొనవలెను అనేసి అక్కడ రాయబడింది. అలాగే మనం పరిశీలన చేస్తే ఈ భార్యాభర్తల విషయంలో నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం, నేనేమన్నా చేస్తాను అనే
కాడికి కొంతమంది ఉంటున్నారు. అయితే బైబిలు దాన్ని తప్పుపడుతుంది. అలాంటి పరిస్థితి మన జీవితాల్లో ఉండకూడదని వాక్యం ముందుగానే రాపించబడింది. అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో మనం పరిశీలన చేస్తే, భర్తకే గాని భార్యకు తన దేహముపై అధికారం లేదు. భర్తకే గాని భార్యకు తన దేహం మీద అధికారం లేదు. భార్య ఉందనుకోండి, నా ఇష్టం, నా శరీరం అంటానికి వీల్లేదు. భార్య శరీరం మీద ఎవరికి అధికారం ఉందంటే భర్తకు ఉందంట. అలాగే భార్యకే గాని భర్తకు తన దేహం మీద అధికారం లేదు. భర్త విషయంలో కూడా భర్త నా ఇష్టం అంటానికి వీల్లేదు. భర్త దేహం మీద అధికారం ఎవరికి ఉందంటే భార్యకి ఉంది. ఎందుకంటే మొట్టమొదటి చెప్పాడు, వారు ఏక దేహము ఏక శరీరమై ఉండురు అంటాడు. అలాగే మనం చూస్తే ఎలాంటి పరిస్థితుల్లో జీవించాలి అనేసి, స్త్రీలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలంటే సాధువైనట్టు మృదువైనట్టు గుణములను అక్షయ అలంకారములు గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి అనేసి ఎక్కడ రాయబడింది? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3, 4 వచనాలు అక్కడ రాయబడి ఉన్నాయి. చాలా మంది పరిస్థితి ఏంటంటే 3వ వచనం చూద్దాం. జడలు అల్లుకుంటును, బంగారు నగలు పెట్టుకుంటును, వస్త్రములు ధరించుకుంటును, వెలుపుటి అలంకారాలు మీకు అలంకారంగా, వెలుపుటి అలంకారంగా ఉండదు. అయ్యే అలంకారం అని అనుకోవద్దు, అనుకోబాకండి అంటున్నాడు ఇక్కడ. అయ్యే ధరించుకోవద్దని కదా, అవే నాకు ఏ అలంకారాలు అని అనుకోబాకండి. అయితే ఏది నీకు అలంకారము, ఏది స్త్రీకి అలంకారము? 4వ వచనంలో సాధువైనట్టు మృదువైనట్టు గుణములను అక్షయాలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అలాగే యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారిగా ఉండాలి అనేసి తీతు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. ఇకపోతే పురుషుల విషయంలో బైబిల్ ఏం చెప్తుంది అనేసి మనం పరిశీలన చేస్తే, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అంటున్నాడు. ఎక్కడ మాట? ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయంలో 25, 27 వచనాల్లో మనం చూస్తే, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకున్న వలన వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచుటకు పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్నాడంట. అందుకనే ఏమంటాడు? పురుషులారా మీ భార్యల్ని ప్రేమించండి. మనకి మాదిరిగా క్రీస్తు ముందే సంఘాన్ని ప్రేమించాడు, అది చూపిస్తూ ఉన్నాడు. అలాగే మనం పరిశీలన చేస్తే ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 28వ వచనంలో, అటువల్లనే పురుషులు కూడా తమ సొంత శరీరము వల్ల భార్యలను ప్రేమింపబద్దులే ఉన్నారు. భార్యలను ఏం చేయాలంట? సొంత శరీరం వల్ల ప్రేమించాలి. శరీరాన్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగే భార్యలను కూడా అలాగే ప్రేమించాలి. ఎందుకంటే ఏక దేహమై ఉన్నారు కాబట్టి. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకునుతున్నాడు అనేసి లేఖనంలో రాయబడింది. అలాగే భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. మా భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి అనేసి అక్కడ రాయబడింది. అలాగే మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమించవలెను. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 33వ వచనంలో, మెట్టుకు మీలో ప్రతి వాడును తన వలె తన భార్యను ప్రేమించవలను, భార్య అయితే భర్త యందు భయం కలిగి ఉండాలి అనేసి అక్కడ రాయబడింది. ఇంకా ఒక మంచి మాట రాయబడింది. ఎందుకంటే భార్యలు ఏం చేయాలంటే సన్మానించాలి అనేసి బైబిల్ చెప్తుంది. భార్యలు ఏం చేయాలి? సన్మానించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి. ఏమి తెలుసుకోవాలంటే భర్తలు జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారు, పరలోకం వెళ్ళటానికి మీతో పాలివారు వాళ్ళు. ఎక్కువ అయితే ఎరిగి ఏం చేయాలంట? ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యలను సన్మానించడి. బలహీనమైన ఘటం ఎవరంటే
స్త్రీ అనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అలాగే మనం చూస్తే ఈ ఈ ఈ వివాహము చేసుకున్నటువంటి వారిలో దంపతుల విషయంలో మనం పరిశీలన చేస్తే బైబిల్లో పాత నిబంధనలో ఒక ఇద్దరిని, కొత్త నిబంధనలో ఒక ఇద్దరిని మనం చూసుకున్న తర్వాత మనం ఈ ఈ ఈ ప్రసంగాన్ని ముగిద్దాం. అయితే ప్రియులైన పాత నిబంధనలో ఇద్దరు దంపతులు మనకు కనపడుతున్నారు. రెండు జంటలు ఎవరెవరు అంటే మనం చూసుకుంటే హవ్వ ఆదాము, లేకపోతే ఆదాము హవ్వ. రెండోది ఏంటి? రెండో వాళ్ళు ఎవరు? శారాయి అబ్రహాము. ఇద్దరు కనపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు హవ్వ ఆదాముల గురించి మనం పరిశీలన చేస్తే హవ్వను ఎందుకు సృజించాడు అనేసి పరిశీలన చేస్తే హవ్వను ఆదాముకు సాటి అయిన సహాయము చేయటానికి దేవుడు సృజించాడు. ఆదికాండం ఇందాక చదువు, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండిట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనేసి. సాటి అయిన సహాయం, దేవుని పనిలో సాటి అయిన సహకారినిగా ఉండటం కోసం దేవుడు ఆదాముకు అవ్వను సృజించి భార్యగా ఇచ్చినట్లు చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా, మరి సాటి అయిన సహకారినిగా ఉండాలా, లేకపోతే ఆమె స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలా? ఆదాము చేసే పనిలో ఈమె సాటి అయిన సహకారినిగా ఉండవలసినటువంటి పరిస్థితి. కానీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నట్టు బైబిల్లో కనపడుతుంది. దేవుడు చెప్పాడు, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని మీరు తినొచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు అని చెప్పాడు. చెప్తే అవ్వ దేవుని మాటకి లక్ష్య పెట్టలేదు, ఇటు భర్తకి కూడా లోబడలేదు, భర్తని వ్యతిరేకించింది, భర్తకి చెప్పకోకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంది. మన కుటుంబాల్లో కూడా చాలా సంగతులు జరుగుతూ ఉంటాయి. స్వతంత్ర నిర్ణయాలు, సొంత నిర్ణయాలు తీసుకునటం మూలన చాలా కుటుంబాల్లో గొడవలు వచ్చేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండంలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో జరిగింది ఏంటంటే, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనదినే ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములు కొన్నింటిని తీసుకుని తిని తనతో పాటు భర్తకు ఇచ్చెను, అతడు కూడా తిన్నాడు. చూడండి, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు ఆదాము కూడా. అవ్వ తీసుకొచ్చి ఇవ్వగానే మరి అసలు అపవాది ముందు ఎవరి దగ్గరికి వచ్చాడు? ముందు ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదాము మోసపరచబడలేదు. మరి ఆదాముని ఎలా మోసం చేయాలంటే స్త్రీ ద్వారా మోసం చేస్తానికి వాడు ప్రణాళిక వేశాడు. అవ్వ ద్వారా అవ్వని మోసం చేశాడు. మోసం చేసి అవ్వ ద్వారా ఆదాము దగ్గరికి వచ్చాడు. మరి ఆదాము విషయంలో మనం పరిశీలన చేస్తే దేవుడు చెప్పాడు కదా తినకూడదు అనేసి అనుకున్నాడా? అనుకోలేదు. మరి అంతకుమునుపు డైరెక్ట్ ముందే ఆదాము దగ్గర ఏమో మనం చూస్తే అపవాది ముందు ఎవరిని మోసపరచడానికి ప్రయత్నం చేశాడు? అవనా ఆదామున అంటే ఆదామునే. ఆదాము మోసపరచబడలేదు కనుక అవ్వ దగ్గరికి వెళ్ళాడు. చూద్దాం, ఆ వచనం కూడా మనం చూద్దాం ప్రియులరా. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడెను, అపరాధములో పడెను. ఆదాము మోసపరచబడలేదు అన్నాడు. ఎప్పుడు మోసపరచబడలేదు? మొట్టమొదట. మరి అవ్వ ద్వారా మోసపోయాడు. కాబట్టి ప్రియులారా, ఇద్దరు కూడా ఒకరికి ఒకరు లోబడాలి. ఏ పని చేసినా కూడా ఇద్దరు కలిసి ఏక భావము, ఏక తాత్పర్యము, ఒక్కదాని ఏందో మనసుంచి ఆ కార్యాన్ని మనం జరిగించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మా ప్రియులారా, మనం చూస్తే
జంట మనం చూస్తే శారా శారా అబ్రహాము. అయితే శారా అబ్రహాముని ఏమని పిలుస్తుందంటే, నా యజమానుడు, నా యజమానుడని పిలిచి అబ్రహాముకు లోబడిందట. లోబడింది. అక్కడ లోబడిందా? ఆదాముకు హవ్వ లోబడిందా? లోబడలేదు. అసలు చెప్పలేదు. చూద్దాం ప్రియులరా, దేవుని ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకోండి. అలంకరణ అంటే బైబిల్ ప్రకారం ఏంటంటే స్వపురుషులకు లోబడి ఉండటం అనేసి బైబిల్లో రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో, అటువలనే పూర్వము దేవుని ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. తమ్మును తాము అలంకరించుకున్నారంట. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, శారయ్య అబ్రహామును యజమానుడనే లోబడినటువంటి మాటలు అక్కడ రాయబడిన. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడిని పిలుచుతూ అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుతూ ఏ భయమునకును బెదరకి ఉన్న ఎడల ఆమెకు పిల్లలవుదురు అనేసి అక్కడ రాయబడింది. ఇకపోతే కొత్త నిబంధనలో ఇద్దరు దంపతులను మనం చూద్దాం. ఇద్దరు దంపతుల్ని. ఒక దంపతులేమో అననీయ శారా, రెండవ దంపతులేమో ఆకుల్లా పిస్కెల్లా. వీళ్ళిద్దరూ కూడా, ఈ రెండు దంపతులు ఎవరు అంటే క్రైస్తవులే వీళ్ళు. క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారే. వారి జీవితాల్లో వారి దంపతుల దాంపత్య జీవితం ఎలా నడిచింది అనేసి మనం దాన్నే సప్పేరావుల విషయంలో మనం చూస్తే వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేసి మనం పరిశీలన చేస్తే, వీళ్ళు పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగించారు. దేవుని మోసపుచ్చాలనే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యాల్లో 5వ అధ్యాయంలో 1, 2, 3, 4, 5, 6 వచనాలు మనం చూస్తే, అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమన్నాడు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఏకమయ్యారు. ఇద్దరు ఆలోచన కూడబలుకున్నారు. ఏకమై ఇద్దరు కూడబలుకుని పొలం అమ్మారు. ఇది మొదటి శతాబ్ద కాలంలో ప్రారంభ సంఘంలో జరుగుతున్నటువంటి సంఘటన. ఇది మనం గుర్తుంచుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేటటువంటి పరిస్థితి ఆ కాలంలో ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమే పొలం అమ్మాడు. మంచి పని చేశాడు. అయితే ఏం జరిగింది? భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని తెచ్చి అపోస్తుల పాదముల మీద పెట్టాను. కొంత దాచుకున్నాడు. భార్యకి చెప్పి దాచుకున్నాడు, భార్యకి తెలిసి దాచుకున్నాడు అంటే అవును, భార్య ఎరుకనే దాచుకున్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో భార్య అనొచ్చు, ఎందుకయ్యా పరిశుద్ధాత్మను మోసపుచ్చానికి మనకెందుకు అనే సలహా ఇచ్చిందా? ఇవ్వలేదు. ఆమె కూడా లాలోచి పడిపోయింది భార్య ఎరుకని. 3వ వచనం, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించిన? ఎవరు ప్రేరేపించారట? అన్నయ్య హృదయాన్ని సాతాను ప్రేరేపించింది. అందుకనే నీ భూమి వేలలో కొంత దాచుకుని ఏం చేస్తున్నారు వీళ్ళు? పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి. చూడండి, పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నారండి. ఇంతకే అమ్మేమో అంటే లేదు, ఇంతకే అమ్మలేదు, కొంత దాచుకున్నా అని చెప్తే సరిపోయేది. కానీ అవును ఇంతకే అమ్మేమంటారు. 4వ వచనం, అదే నీ యుద్ధం ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశంలో ఉండలేదా? ఎందుకు ఈ సంగతులు నీ హృదయంలో ఉద్దేశించున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వారితో చెప్పాను. అననయ్య ఈ మాట వినుతూనే పడి ప్రాణం విడువుగా వినిన వారందరికీ మిగుల భయం కలిగిన. అప్పుడు పడుతూ వారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పాతి పెట్టిరి. ఆ తర్వాత భార్య విషయంలో ఏం జరిగింది? సప్పేరా విషయంలో అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు మనం చూద్దాం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగకయే
ఆ అన్నయ్య చచ్చిపోయాడని తెలవక ఏం చేసింది ఎరుక ఆ, ఇంచుమించు 3 గంటల చేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. లోపలికి వచ్చింది, వాళ్ళ దగ్గరకు వచ్చింది. అప్పుడు పేతురు అంటున్నాడు, మీరు భూమిని ఇంతకే అమ్మిత్రా, నాతో చెప్పమని అడిగాను. అందుకు అందుకు ఆమె ఏమి చెప్పింది, అవును ఇంతకే అమ్మాము అని చెప్పింది. అంటే ఇద్దరు కూడా ఏం చేయాలి, ఎరుకనే దాచేసుకుని ఇద్దరు పరిశుద్ధాత్మను మోసడానికి ఇద్దరు కూడా కూడబలుక్కున్నారు. కూడబలుకు ఎంతకే అమ్మాను. 9వ వచనం, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏమిటిరి? ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోవుదురు అని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె ఆమె అతని పాదమున ఎంత పడి ప్రాణము విడిచెను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిపెట్టి యొద్ద పాతి పెట్టిరి అంటాడు. చూడండి ప్రియులరా, మరి ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళ వైవాహిక జీవితం జరిగింది. వివాహం చేసుకున్నారు, భార్యాభర్తలుగా ఉన్నారు, వాళ్ళకి ఆస్తుంది. ఆస్తుంటే ఆ కాలంలో వాళ్ళ చరస్థిరాస్తులను అపోస్తల పాదాల దగ్గర పెట్టేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. మరి అమ్మారు. అమ్మినప్పుడు కొంత దాచుకున్నప్పుడు, మేము దాచుకున్నామయ్యా, నువ్వు అదే చెప్పు, నేనేదే చెప్తా అని ఇద్దరూ చెప్పొద్దు దాచుకున్నామని కూడబలుక్కున్నారు. ఏమైపోయింది చూడండి ప్రియులారా. అలాగే మనం పరిశీలన చేస్తే దేవుని మనము మన వివాహం ద్వారా జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితంలో వాళ్ళు జరిగించేటటువంటి ఏ ఏ క్రియ కూడా దేవునికి బట్టబయలుగా ఉంది. కాబట్టి నమ్మకము, విశ్వాసము, యథార్థత ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉండవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రియులారా, మరి కొత్త నిబంధనలో 2వ జంట ఎవరు అంటే అకుల్లా పిస్కిల్లాలు. ఈ అకుల్లా పిస్కిల్లా వీళ్ళు ఎలాంటి ఆ జీవితాన్ని ప్రభు విషయంలో ఎలాంటి కార్యాలను జరిగించారు, ఎలాంటి వాళ్ళు ఆత్మీయ స్థితిలో వాళ్ళు ఎలాంటి నడక నడిచారు అనేసి మనం పరిశీలన చేద్దాం. అపోస్తుల కార్యాల్లో 18వ అధ్యాయము 1వ వచనం పరిశీలన చేద్దాం. అటు తర్వాత ఏథెన్సులోంచి బయలుదేరి కొరింథీకి వచ్చి పొంతు వంశీయుడైన అకుల్లాను అను ఒక యూదుని అతని భార్య అయిన పిస్కిల్లాను కనుగొని వారిద్దరి యొద్దకు వెళ్ళాను. పౌలు ఏం చేస్తున్నాడు, ఏథెన్స్ నుండి ఎక్కడికి వచ్చాడంట, కొరింథీకి వచ్చాడంట. కొరింథీకి వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే పొంతు వంశీయుడైన అకుల్లా ఎవరో పొంతు వంశీయుడంట. అలాగే ఒక యూదుడు, ఆయన కూడా ఒక యూదుడు, అతని భార్య అయిన పిస్కిల్లాను కనుగొన్నాడంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అంటే ఇది వాళ్ళ పరిస్థితి. అయితే మనం చూస్తే వీళ్ళు అకుల్లా పిస్కిల్లాలో వారు పౌల్ని వెంబడించినట్లు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు పౌల్ని వెంబడించారు. అంటే పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినట్టుగా, ఫలానా దగ్గరికి వెళ్ళినట్టుగా బైబిల్లో ఉంది. చూద్దాం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయము 18వ వచనంలో పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకుని తన మొక్కుబడి ఉన్నందున కేంక్రేలో తల వెంట్రుకలను కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరితే మరి అకుల్లా పిస్కిల్లాలు లేకపోతే పిస్కిల్లా అకుల్లాలు మరి అక్కడే ఉండిపోవచ్చు కదా. వాళ్ళు కూడా అతనితో వెళ్ళారు. చూడండి ఎంత ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి. కింద చూద్దాం. పిస్కిల్లా అకుల్లా అనేవారు అతనితో కూడా వెళ్ళిరి. ఇంకా మనం చూస్తే ఈ పిస్కిల్లా అకుల్లాలో గురించి పౌలు చెప్తున్న మాట అంటే నా జత పనివారు అంటున్నాడు. జత పనివారు రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసునందు, రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకుల్లకును నా వందనాలు అంటాడు. నా జత పనివారు అనేసి పౌలు
వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి, సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. జత పని వారు పౌలు పనిలో వీళ్ళు సహకరించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ మనం చూస్తే అలెగ్జాంద్రియ వాడైన అపుల్లా అపుల్లాకు అపుల్లా అనే యూదునికి వీళ్ళు దేవుని మార్గాన్ని పూర్తిగా విసిదపరిచారంట. ఈయనెవరు? అపుల్లా అపుల్లో అను ఒక యూదునికి. ఈ అపుల్లో అనే యూదుడు ఎవరు అనేసి మనం తెలుసుకుందాం. వాళ్ళ ఆయనకి దేవుని మార్గాన్ని పూర్తిగా విశదపరిచారంట. చూడండి వీళ్ళ దంపతులు దేవుని పనిని ఎలా జరిగిస్తున్నారు. ఒక ఆత్మను రక్షించి ఆత్మ సంబంధమైన పిల్లల్ని కనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాలలో 18వ అధ్యాయంలో 24, 25, 26 వచనాల్లో చూస్తే అలెగ్జాంద్రియ వాడైన అపుల్లా అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు. ఫస్ట్ అతడంటే విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాడు. విద్వాంసుడు, లేఖనాల్లో ప్రవీణుడు. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రత పడి యోహాను బాప్తిజం మాత్రమే తీసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతిని వివరముగా చెప్పి బోధించుతూ సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడని ఆరంభించాడు. చూడండి, ప్రభువుని గురించి తెలుసుకున్నాడంట. కానీ తీసుకున్న బాప్తిజం ఏది తీసుకున్నాడు? యోహాను బాప్తిజము మాత్రమే తీసుకున్నాడంట. యోహాను బాప్తిజం తీసుకుంటే క్రైస్తవుడు అవుతాడా అంటే క్రైస్తవుడు. కానీ ఆయనకి వాక్య విషయంలో తీవ్రత ఉందంట. తీవ్రత ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అంటే యేసును గురించిన సంగతులు వివరంగా బోధించి సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో పిస్కిల్లా అకుల్లా అతని గురించి విని అతనిని చేర్చుకుని దేవుని మార్గమును పూర్తిగా అతనికి విశదపరిచిరి. చూడండి, దేవుని మార్గాన్ని పూర్తిగా విశదపరిచారంట ఆయనకి. మరి యోహాను బాప్తిజం మాత్రం తీసుకుంటే సరిపోద్దా అంటే సరిపోదు. అందుకని వీళ్ళు ఏం చెప్పారు? దేవుని మార్గాన్ని పూర్తిగా విశదపరిచారు అనేసి ఇక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే అకుల్లా పిస్కిల్లా అనువారు వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనాలు అనేసి ఇక్కడ మనం చూస్తే కొరింథీ పత్రికలో రాయబడి ఉన్నాయి. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ పౌలు చెప్తున్నాడు, ఆసియాలో సంఘము వారును మీకు వందనములు చెప్పుతున్నారు. అకుల్లా పిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుతున్నారు అంటాడు. అంటే అకుల్లా పిస్కిల్లా అనువారును వారి ఇంట ఉన్న సంఘము, అంటే వారి ఇంట సంఘం ఉంది అనేసి ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే రెండు జంటలు మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరిని మనం చూస్తున్నాం. ఒకళ్ళు అననీయ సప్పీరా, రెండో వాళ్ళు అకుల్లా పిస్కిల్లా. వీళ్ళిద్దరూ కూడా క్రైస్తవులే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళే. కానీ వీరి దాంపత్య జీవితంలో మరి లోపం ఉంది. అన్నయ్య సప్పీరా దాంపత్య జీవితంలో లోపం ఉంది. ఇక్కడ మనం చూస్తే అకుల్లా పిస్కిల్లాల విషయంలో మనం చూస్తే వాళ్ళు ఆత్మీయమైనటువంటి ఆత్మీయంగా మరి అనేక మందిని కనటానికి, అనేక మందిని ప్రభువుల వాక్యము ద్వారా కనటానికి, ప్రభువులకు నడిపించటానికి వీళ్ళు ప్రయాసపడు పౌలుని వెంబడిస్తున్నారు. పౌలు జత పనివారిగా ఉంటున్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జీవితంలో మనం ఆలోచిద్దాం. బాప్తిజం తీసుకున్నామంటే సరిపోద్దాం? మన జీవితాల్లో దంపతుల విషయంలో మనం బైబిల్ అడుగుతుంది, పెళ్లి చేసుకున్నాం అంటే సరిపోతుందా? ఉద్యోగం చేసుకుంటున్నాం అంటే సరిపోతుందా? 3 పూటలు తింటున్నాం అంటే సరిపోతుందా? దాన్ని బట్టే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడా? మిమ్మల్ని మెచ్చుకుంటాడా? నీ బాధ్యత ఏంటి? నీ పని ఏంటి? దేవుడు నీకు వివాహం ఎందుకు జరిపించాడు? వివాహాన్ని జరిపించేది దేవుడైన మరి నేర్చుకున్నాం. మరి ఎందుకు వివాహం చేసుకున్నావు? చేసుకున్న వివాహము దేవుని చిత్తానుసారంగా మీ దాంపత్య జీవితం కొనసాగుతుందా? ఇది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. ఇది చాలా 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 లోపభూయిష్టమైనటువంటి
పరిస్థితి లోకంలో జరుగుతుంది. క్రైస్తవులలో కూడా మనం పరిశీలన చేస్తే అనేక మంది క్రైస్తవులు బాప్తిజం తీసుకుంటున్నారు కానీ వాళ్ళు సువార్త ప్రకటన చేయరు. ఆదివారం బైబిల్ పట్టుకునే సంఘానికి వెళ్తారు కానీ సువార్త ప్రకటన చేయరు. ఒకసారి ఆలోచించండి. మనల్ని అనే మనము లోక సంబంధంగా శారీరకంగా మనము పిల్లల్ని కనటం అనేది ఒకటైతే ఆత్మ సంబంధంగా కూడా పౌలు లేక సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అనేసి సత్యవాక్యం వల్ల కనబడిన వారు అనేసి రాయబడిన రీతిలో మనం కూడా అనేక మందిని ఆత్మ సంబంధమైన పిల్లల్ని కనటానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. దానికి మనం ఏం చేయాలి? మనము శరీరానికి మనం ఎంత సమయాన్ని ధనాన్ని వ్యయపరుస్తున్నామో మరి మరణము లేని ముగింపు లేని నాశనము లేని ఆత్మ నిత్య నరకానికి వెళ్ళకోకుండా ఉండాలంటే మనం ఎంత ప్రయాసపడాలి, ఎంత కష్టపడాలి. గుంటలోకి వెళ్ళే శరీరం కోసమే నీ జీవితం అంతా కష్టపడితే ఖర్చు పెడితే నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు? ఒకసారి ఆలోచించు. చస్తే ఎక్కడికి వెళ్తావు? ఆత్మ గురించి ఆలోచిస్తున్నారా? బతుకున్న కాలంలో దేవుని పని చేస్తున్నారా? వివాహాలు జరిగించుకుంటున్నారు కానీ అది నామకార్థంగానే వాళ్ళ జీవితాలు కొనసాగుతున్నాయి కానీ దేవుని చిత్తానుసారంగా జరగట్లేదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, అనేక మందిని మరి నిత్య రక్షణలోనికి నడిపించడానికి ప్రయత్నం చేశాడు, నిత్య రక్షణలోనికి నడిపించాడు. అలాగే పౌలు విషయంలో కూడా మనం చూస్తే పౌలు కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అనేసి పౌలు చెప్తా ఉన్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నా కొరకు కాదు కానీ నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కోసమే నేను జీవిస్తున్నా అనేసి పౌలు చెప్తున్నాడు. మరి మనం ఎందుకు మన ఆయుష్ పొడిగిస్తున్నాడు? ఒకసారి ఆలోచించండి. మన ఆయుష్ ఎందుకు పొడిగిస్తున్నారు? మనం 1 రోజు 2 రోజులు 3 రోజులు అంటే ఎందుకు ఈ రోజులకి మనకి గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడు అంటే నువ్వు ఇప్పటికైనా మారుతావు, ఇప్పటికైనా నా పని చేస్తావు అనేసి దేవుడు మనకి గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? పెళ్లి చేసుకున్నా అయిపోయింది, పిల్లలు కంటున్నా అయిపోయింది. ఇదేనా మన బాధ్యత? ఒకసారి ఆలోచించండి. లోకము అలాగే ఉంది, మనం కూడా అలాగే ఉన్నాం. ఇట్లా మన జీవితాలు కొనసాగితే దేవుని చిత్తం మనలో నెరవేరదు. కాబట్టి ప్రియులారా ఆలోచించేయండి. మెట్టుకు అనేక మందికి సువార్త ప్రకటించి ఆత్మీయ పిల్లలను కనవలసినటువంటి బాధ్యత మీకుంది. ఈ వాక్యాన్ని విన్న మీ అందరి మీద కూడా ఉన్నది. ఇది దేవుని చిత్తము. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, మనము పాత నిబంధనలో 2 వ్యక్తుల్ని మనం ఇద్దరు దంపతుల్ని 2 జతల దంపతులు చూపించాం. అలాగే కొత్త నిబంధనలో ఉన్న 2 దంపతులు చూపించాం. 2 జతల దంపతులను చూపించాం. మరి దేవుని చిత్తము బైబిల్లో ఏమని రాయబడి ఉంది మన విషయంలో? ఇది మనం తెలుసుకుని మనము దేవుని చిత్తానుసారంగా జీవించవలసినటువంటి బాధ్యత, కర్తవ్యము మన మీద ఉంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అయితే ఇక్కడ చాణక్య మానసులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మొట్టమొదటి చెప్పా, మరిలో కూడా చెప్తున్నా. మరి మరో వసంతము నిండిన మీ దాంపత్యము నిత్యము సుఖ సంతోషాలతో సాగిపోవాలని కోరుకుంటూ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. మరి కాకి వెంకటరావు గారు వారి సతీమణి సుజాత గారు, వారికి కలిగినటువంటి 2 కుమారులు చైతన్య, చాణక్య. మరి వారి ఇద్దరికి కూడా చైతన్యకి రూపతో వివాహమైంది. అలాగే చాణక్యకు మానసతో వివాహమైంది. మరి చైతన్య రూపకు ఒక కుమారుడు. మరి మానస విషయంలో మనం పరిశీలన చేస్తే ఈ మానస ఇప్పుడు 7వ నెలలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. గర్భము ధరించినటువంటి స్త్రీలను గురించి
ఒక ప్రత్యేకమైనటువంటి మెసేజ్ ఉంది. గర్భము ధరించిన స్త్రీలు మనం ఏం చేయాలంటే, ఈ లోక సంబంధమైన విషయాల్లో ఎక్కువ చూడకూడదు. ఈ ఈ నరుక్కుంటం, కొట్టుకుంటం, లేపోతే ఇలాంటి విషయాల అన్నీ గూడా మనం చూడకూడదు. టీవీలు గానీ చూడకోకుండా ఎంతసేపు వాక్యం చదవాలి, వాక్యం వినాలి. వాక్యం చదువుతూ, వాక్యం వినటం వలన ఈ వాక్యము గర్భములో ఉన్న శిశువు కూడా వింటూ ఉంటాడు. గర్భములో మనం చదివేది గర్భములో ఉన్న శిశువు మీద ప్రింట్ అవుతా ఉంటది. కాబట్టి ఆలోచించేయండి. గర్భములో ఉన్న శిశువు గంతులేసిందంట. ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతలేసింది. ఇంటా ఉంటది శిశువు. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి ప్రసవం అయ్యేంత వరకు కూడా మరి వారు జీవించే జీవితము అంటే ఎలాంటి ఆందోళన అలాంటివి లేకోకుండా సమాధానమైనటువంటి ఆలోచనతో మరి ఉండవలసినటువంటి జీవించవలసినటువంటి అవసరం ఉంది. అలాంటి జీవించటం ద్వారా మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో, విన్నది, చూసింది గర్భంలో ఉన్న శిశువు మీద ప్రభావం జరుగుద్ది. కాబట్టి ఇది కూడా చాలా గమనించవలసినటువంటి విషయము. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మరి ఇక్కడ మరి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, కాకి వెంకటరావు గారు, అలాగే వారిది సతీమణి సుజాత గారు, వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి మనం పరిశీలన చేస్తే, మొదటి సారి నలుగురు బాప్తిజం తీసుకున్నారు. 2 కుమారులు, భార్యాభర్తలు. ఆ తర్వాత వారి యొక్క కోడళ్ళకు కూడా బాప్తిజం తీసుకుంది. అంటే వారి ఇంట్లో కూడా సంఘమును ప్రారంభించబడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వారం వాక్యం చెప్తూ ఉంటారు. అనేక స్థలాలకు వెళ్ళి వాక్యం కూడా చెప్పేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు వీరి కుటుంబాన్ని మరి మా కుటుంబాన్ని జీవించి ఆశీర్వదించేటటువంటి ఆశీర్వాదకరమైన దేవునికి ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో మరి వారి కుటుంబం ఉందని గమనిస్తున్నా. కాబట్టి దేవుడు వారి కుటుంబాన్ని మరి ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బంధువులు, మిత్రులు వారందరినీ కూడా దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలని దేవుని వేడుకుంటున్నా. ప్రాముఖ్యంగా ఈ మాటలు మరి యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ మరి వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని, దేవుని చిత్తానుసారంగా వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈయన ప్రసంగాన్ని ముగిస్తున్న. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.